నీకు ఇచ్చే మనసు లేకపోతే దేవుణ్ణి అడగడానికి నీకు వీలు లేదు. అడగడానికి అడుగుతున్నావు కానీ స్వార్థముతో కాదు. నీవు నిస్వార్థ బుద్ధితో తోటి మానవుల ఎడల ప్రేమతో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ విషయంలో కృప చూపిస్తాడు. యోసేపు కూడా అంతే. 12 మంది ఉన్నారు, 11 మంది ఉన్నారు, 11వ వాడిన ఇంకా 11 మంది ఉన్నారు. అయితే ఏముంది, ఎవరూ లేరు ఆయన దగ్గర. ఏమీ లేని వాడైపోయాడు. గుంటలో వేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, మేలు చేసిన వారి చేత మరువబడ్డాడు. కొన్ని పర్యాయాలను నీ జీవితంలో కూడా గుంటలో అధమ స్థితిలోనికి వెళ్ళిన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. చెరసాల్లో బందీగా స్వేచ్ఛ లేకుండా ఉన్న పరిస్థితులు ఎదురవుతాయి. చేయని నేరానికి శిక్ష అనుభవించే పరిస్థితులు, నింద అనుభవించే పరిస్థితులు, చేసిన మేలు ఎవరికి మేలు చేస్తావో వారు నిన్ను మర్చిపోయే పరిస్థితులు, నీవు వారి జ్ఞాపకములో లేవు. నీవు వారికి ఉపకారం చేశావు, వారికి మేలు చేశావు, వారి భవిష్యత్తు ఎలాగుంటుందో నీవు తెలియచేశావు. ప్రేమతో వెళ్ళి వారిని పలకరించావు, పరామర్శించావు. కానీ నీ కష్టం వచ్చేసరికి వాళ్ళు నిన్ను మర్చిపోతారు. కానీ నేను నిన్ను మరువను. తల్లిని మర్చునేమో, నేను నిన్ను మరువను అన్న దేవుడు మరువను 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 మరువను. ఎంతటి వాడిని చేశాడు. నిందలు పడ్డవాడినినా, చెరలో ఉన్నవాడినినా, మరువబడిన వాడినినా, గుంటలో వేయబడిన వాడినినా, అమ్మి వేయబడిన వాడినినా, బజారులో ఒక వస్తువుని ఎలాగ అమ్ముతారో అలాగూ అమ్మబడినటువంటి వాడినేనా, శోధనలు ఎదుర్కొన్న వాడినేనా, నిందలు భరించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నవాడేనా? దైవజనుని మాటల్లో 2 పర్యాయములు మరణదూత యోసేపును వెంటాడినది. ఒకసారి చంపివేయుదమని అన్నలు అనుకున్నారు. అక్కడ మరణదూత యోసేపును వెంటాడింది. రూబేను చంపవద్దు మన సహోదరుడు అని అడ్డుకున్నాడు. 2వ పర్యాయము పొతీఫర ఇంట్లో ఆయన పాపమును వద్దన్నప్పుడు, కాదన్నప్పుడు ఎదురైనటువంటి కష్టము అక్కడ కూడా చంపివేయాలనే తలంపు వారికి వచ్చింది. కానీ దేవుడు నిన్ను బ్రతికించాలనుకున్నప్పుడు నీకు మరణము ఉండదు. దేవుడు నిన్ను బ్రతికించాలనుకున్నప్పుడు నిన్ను ఎవరు తాకడానికి వీలు లేదు. ఆయన కంటి రెప్పవలే నిన్ను కాపాడుచున్నాడు.